దీని మీద 7 శాసనసభ్యులు నేను కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు తీసుకెళ్తాం. రెండోది మచిలీపట్నం పోర్టు పనులు దాదాపు సంవత్సరం పైనుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి లోన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు ఆ రివ్యూలో దాదాపు 20% పనులు పూర్తయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం మ్యాక్సిమం 18 నెలల టైంలో పోర్టు డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది అనేటువంటిది నేను ఆశిస్తూ ఉన్నాను. డెఫినెట్గా అది కంప్లీట్ అయింది. తర్వాత ప్రకాశం బ్యారేజీ లాగా 2 బ్యారేజీలు కూడా కట్టాలనేటువంటిది మోపిదేవి మండలంలో ఒకటి, అలాగే పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి. ఈ 2 బ్యారేజీల్లో కూడా దాదాపు 4 టీఎంసీ వాటర్ కానీ మనం స్టోర్ చేసుకున్నట్లయితే కృష్ణా డెల్టాకి మనం ఇంకా బాగా సేఫ్ సైడ్లో ఉంటాం. అవి ప్రతి జూన్ మాసంలో నారు పోసుకునేటువంటి టైంలో మనకి డెఫినెట్గా రైతాంగానికి ఆ 2 బ్యారేజీలు డెఫినెట్గా అండగా ఉంటాయి. అదే రకంగా సమ్మర్లో మంచినీటికి కూడా ఆ 2 బ్యారేజీలు బాగా ఉపయోగపడతాయి. మనకి అమరావతి కూడా త్వరలో రానుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఈస్టర్న్ బైపాస్ రోడ్డును కూడా ఒకటి శాంక్షన్ చేస్తూ ఉన్నారు.